2019 ఫిబ్రవరి 14 సరిగ్గా 6 ఏళ్ల క్రితం జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. ఇది భారతదేశంలోనే జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి. ఈ దాడిలో 40 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఘటనపై యావత్ భారతం ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్కు భారత్ తగిన గుణపాఠం చెప్పింది. పుల్వామా దాడికి ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్ చేపట్టింది. పాకిస్తాన్లో ప్రవేశించినటువంటి భారత సైన్యం పాక్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఆరేళ్ల క్రితం ఇదే రోజున సిఆర్పిఎఫ్ కాన్వాయ్ జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి గుండా వెళ్తోంది. కాన్వాయ్ పుల్వామా దగ్గరకు రాగానే అటువైపు వచ్చిన కారు జవాన్ల బస్సును ఢీకొట్టింది. వెంటనే భారీ పేలుడు సంభవించింది. కళ్ల ముందే జవాన్లు కాలి బూడిదయ్యారు. ఫిబ్రవరి 26న పాక్పై భారత వైమానిక దళం విరుచుకుపడింది. బాలాకోట్లోకి ప్రవేశించి వైమానిక దాడులు చేపట్టింది. ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసింది. దీంతో 2019 ఫిబ్రవరి 27న పాకిస్తాన్ వైమానిక దళం జమ్మూ కాశ్మీర్లోకి చొరబడింది. భారత్పై వైమానిక దాడులకు పాల్పడింది. దీనికి ప్రతిస్పందనగా భారత వైమానిక దళం దాడులు చేపట్టింది. ఆ సమయంలో భారత్కు చెందినటువంటి యుద్ధ విమానం MiG-21 పాకిస్తాన్ సైన్యం దాడికి గురైంది. దీంతో అక్కడే పడిపోయింది. ఈ క్రమంలోనే పైలట్ అభినందన్ వర్ధమాన్ను పాక్ పట్టుకుంది. 2019 మార్చి 1న అమెరికాతో పాటు ఇతర దేశాల ఒత్తిడితో అతడిని పాకిస్తాన్ సైన్యం విడుదల చేసింది.